కౌలు రైతులు రుణ సంక్షోభంలో చిక్కుకున్నారు. పంటకు కావాల్సిన పరపతి లభించక నానా అవస్థలు పడుతున్నారు. రుణ అర్హత కార్డులను ప్రభుత్వం జారీ చేయడం లేదు. బ్యాంకులు నూతన అప్పులు ఇవ్వడం లేదు. రుణమాఫీ కోసం ఎదురు చూసినందుకు అప్పులు రెట్టింపవుతున్నాయి. పావలా వడ్డీ కాస్త ₹2కు చేరి తిరిగి చెల్లించలేని దుస్థితి నెలకొంది. సీజన్ ప్రారంభమైన నేటికి ఎల్ఈసీ కార్డుల పంపిణీ లేక నూతన రుణం అందక కౌలు రైతులు నిరాశ చెందుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రకరకాల సమస్యలతో ఏటికెదిరెత్తుతున్న కౌలుదారులకు రుణం గగనమవుతోంది. బ్యాంకులు, ప్రభుత్వాలు అంతా చిన్నచూపు చూస్తున్న ఫలితంగా కాడి కూలబడుతోంది. రైతులకు ఆర్థిక సహకారం అందకుండా పోతోంది. ప్రత్యేక కౌలు చట్టం వచ్చినా రుణానికి భరోసా లేకుండా పోయింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ మొదలైన విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు కావలసిన రుణం అందక ఇబ్బంది పడుతున్నారు. కౌలు రైతులు అధికంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తి చూపనందువల్ల ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ఎల్ఈసీ కార్డుల జారీ లేక రుణమాఫీ అక్కరకు రాక ప్రస్తుతం పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడి చాలా నష్టపోయి ఉన్నాము. గత సంవత్సరంలో వరి పంటకి దోమ, చీడపీడల వలన ఆర్థికంగా సగం పైరే మా చేతికి వచ్చింది. బాగా పండితే ఎకరానికి 30 బస్తాలు వచ్చేది. ఈ దోమ కాటు వలన ఎకరానికి 15 బస్తాలు, 20 బస్తాలు కూడా రాలేదు. కౌలుదారులు కౌలు చూస్తేనేమో ఎకరానికి 20,000, 25,000 అంటున్నారు. మేము ఎంత కష్టపడి ఆరుగాలం పండించిన బ్యాంకులకి వడ్డీలు కడటానికను భూమిదారులకి కౌలు కడటానికే సరిపోతుంది. చాలా దయనీయ స్థితిలో ఉంది మా ఆర్థిక పరిస్థితి చూస్తే. అలాగే ఇప్పుడు కొత్తగా కౌలు రైతులు కార్డులు ఇస్తామంటున్నారని వారం రోజుల నుంచి ప్రకటన చేస్తున్నారు. కానీ ఇంతవరకు విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ ఎవరైనా వచ్చి మమ్మల్ని ఇంతవరకు కౌలు రైతు కార్డులు ఇస్తానన్న వాళ్ళు ఎవరు ఇంతవరకు చెప్పిన వాళ్ళు లేరు. రుణమాఫీలు జరుగుతాయి అన్నారు బాబు, జరగలేదు. మాకు మళ్ళీ వ్యవసాయాలు చేతికొచ్చినాయి బాబు. మరి మేము ఎక్కడైనా మళ్ళీ డబ్బులు తీసుకోవాలంటే ఆత్రం పడుతున్నాం బాబు. గత రుణాలు ఏమో కట్టలాక వదిలేసాం బాబు. ఇప్పుడేమో రుణాలు బ్యాంకులు ఇస్తలేదు బాబు. అప్పు కడితే ఇస్తానంటున్నారు బాబు. మేము కట్టలేకపోతున్నాం, తీసేస్తున్నాను. జిల్లాలో 70% భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారు. ఆది నుంచి వ్యవసాయానికి వారే వెన్నెముక. జిల్లాలో 2.5 లక్షల మంది కౌలు రైతులుండగా ఈ ఏడాది సుమారు 23,000 మందికే రుణార్హత కార్డులు అందించారు. ఇవి కాకుండా కొందరు రైతులతో 18,000 బృందాలు ఏర్పాటు చేశారు. వీరందరికీ కలిపి 724 కోట్లు రుణాలుగా అందించామని చెబుతున్నా వాస్తవానికి ఆ రుణాలు భూ యజమానులకే చేరాయి. ప్రస్తుతం జేఎల్జీ రైతు మిత్ర సభ్యులకు అప్పు పుట్టడం లేదు. రుణమాఫీపై ఆశలు పెట్టుకుని అప్పు చెల్లించని ఫలితంగా రుణభారం మెడ మీద కత్తిలా వేలాడుతోంది. పాత అప్పులు జమ చేస్తేనే కొత్త రుణాలని బ్యాంకర్లు తేల్చి చెబుతున్న కారణంగా కౌలుదారులకు దిక్కుతోచడం లేదు. కౌలు రైతు కార్డులు కూడా తీసుకున్నామండి. కార్డుల మీద గ్రూప్ కట్టిన తర్వాత బ్యాంక్ లోన్ ఇచ్చారండి రుణమాఫీ అని చెప్పేసి మేము టయానికి కట్టలేదండి. కరెక్ట్ టయానికి కడితే మాకు పావలా వడ్డీలు పడే అవకాశాలు ఉండేయండి. రుణమాఫీ అవుతుందని చెప్పేసి మేము కట్టుకొని ఊరుకుంటే తర్వాత ఏమో మాకు అనుకూలంగా లేకపోవడం వల్ల మాకు బ్యాంకు వాళ్ళు ₹2 వడ్డీ వేసి కట్టవలసి వచ్చిందండి. ఇప్పుడు పాతది కట్టాలంటే ₹2 వడ్డీ మేము తేవాలంటే కౌలు రైతులు ఎంతవరకు ఇదవుతామండి. మేము అటు ఇటు కాని పరిస్థితుల్లో ఉండిపోయామండి. ఇప్పుడు 22 ఏళ్ళు కట్టుబడి తీసుకున్నామండి. 28 బత్తాలు అయినాయండి. 28 ఏళ్ళు వచ్చినాయండి. ఇంకా రైతుకి 7-8 ఏళ్ళు మేము ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చిందండి ఈ బోను. ఇప్పుడు రైతుని మళ్ళీ మేము అడుగుతున్నామండి ఇవ్వమని. నాకు అసలు డబ్బులు కట్టలేదు, మీరు ఎత్తలేదు అని అడుగుతున్నారండి. మేము రుణమాఫీ దాని గురించి అడుగుతుంటే ఆ డబ్బులు కడితేనే ఈ డబ్బులు ఇస్తాం అంటున్నారండి. మేమేమో ఇప్పుడు రైతు దగ్గర నట్టపోయి మేము కట్టలేకపోతున్నామండి. జిల్లాలో 2 లక్షల మంది కౌలు రైతులు, 85,000 మంది చిన్న, సన్నకారు రైతులు భూమినే నమ్ముకుని సాగు చేసుకుంటున్నారు. వారంతా రుణ ఊబిలో కూరుకుని బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తులకు వేల కోట్లు బకాయి పడ్డారు. ఒక్కో రైతు కుటుంబం సగటున 70 నుంచి 85,000 అప్పుల్లో ఉన్నట్లు అంచనా. వీరందరికీ సర్కారు తరపు నుంచి అందుతున్న సహకారం శూన్యం. కౌలు రైతుని అయితే రైతు మిత్ర గ్రూప్ లో ఉన్నా. నేను బ్యాంక్ అప్పు కట్టలేదండి. కట్టి మాఫీ అవుద్దని మళ్ళీ మేము బ్యాంక్కి వెళ్తే రుణం నువ్వు అది కడితే ఇది ఇస్తామంటున్నారు. అది కట్టే స్థితిలో మేము లేము. బయట ఏమో వడ్డీలు తెచ్చుకుని వడ్డీలే తీర్చలేదు. మేము వ్యవసాయం చేయలేకుండా ఉన్నాం. బతుకు బరువు అయిపోయిందని. మేము వ్యవసాయం 2 ఎకరాల వ్యవసాయం కౌలు చేస్తున్నాం. విత్తనాలు సరిగా ఇచ్చిన గింజల్లో 100 గింజలు ఇస్తే 60 గింజలు వచ్చి 40 గింజలు దాకా పోయినాయి. మాకు రుణాలు మాపక దెబ్బతిని ఇప్పుడు మేము తింటానికి తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితిగా లేదు. పాత రుణాలు కట్టలేదు మీరు, అందుకని మేము ఇవ్వమంటున్నారు. ఇప్పుడు వ్యవసాయం చేసుకోవాలన్నా కానీ మాకు అసలు చేతిలో డబ్బులు లేవు.
రూపాయి రావట్లేదు. మేము కష్టపడి కూలి కాడ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మేము 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం కలుగు తీసుకుని. మేము ప్రైవేట్ అప్పులకి వెళ్ళి 3 రూపాయల వడ్డీలకి 4 రూపాయల వడ్డీలు తీసుకొచ్చి మళ్ళీ ఆ వ్యవసాయం మీద పెడితే అది తుఫాన్ల వల్ల నష్టపోయి మళ్ళీ మాకు పెనుభారం కింద ఉంది. కానీ గవర్నమెంట్ వారు ఇటు బ్యాంక్ వారిని కలిస్తే మాత్రం మీకు కంపల్సరీ మాకు ఇన్ని కోట్లు వచ్చినాయి, 500 కోట్లు వచ్చినాయి, 1000 కోట్లు వచ్చినాయి అని చెబుతున్నారు. కానీ రైతులకు మాత్రం రుణం ఏదో 10,000 మొక్కుబడి రుణాలు ఇచ్చి బ్యాంకర్స్ చేతులు దులుపుకుంటున్నారు తప్పితే రైతుకి ఉపయోగకరంగా ఉండలేదు. చట్టాల అమలులో పాత ప్రభుత్వ విధానాలనే తెదేపా సర్కారు కొనసాగిస్తోందని రైతు నేతలు ఆరోపిస్తున్నారు. కనీసం కార్డులున్న వారికి కూడా నిరుడు రుణం ఇవ్వలేదని విమర్శిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 3,20,000 మంది కౌలు రైతులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కానీ ఇంతవరకు 50,000-60,000 మందికి కూడా కౌలు రైతులకు కార్డులు ఇవ్వలేదు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. కానీ వాస్తవంగా ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో 5,800 కోట్ల రూపాయలు వ్యవసాయ పంట రుణాలు ఇస్తున్నట్టు రుణ ప్రణాళికలో బ్యాంకులు ప్రకటించారు. కానీ వాస్తవంగా వాళ్ళు చూస్తే కనుక కౌలు రైతులకు రుణాలు అందడం లేదు. గత సంవత్సరం 70,000 మంది కార్డులు ఇస్తే ఒక్క కౌలు రైతుకు కూడా రుణం ఇవ్వలేదని చెప్పేసి ప్రభుత్వ అధికారులు లెక్కలు చెప్తా ఉన్నారు. కౌలు రైతుల వెతలపై సర్కారు దృష్టి సారించి రుణం మంజూరుకు చర్యలు తీసుకోవాలి.